లేకపోతే పక్క రాష్ట్రాల్లో ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారు, మరి మీరు ఎక్కడ ఉన్నారు? సార్ ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారు. మరి మీలాంటి ఛానల్స్ అన్నింటిలో కూడా ఆ గ్రంథాలయ చైర్మన్ గారు తిట్టిన తిట్లన్నీ కనిపిస్తా ఉన్నాయి కదా. పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకుని నన్ను ఎవరు చూడట్లేదు అనుకుందంట. అలా ఉంటున్నాయి సార్ హోమ్ మినిస్టర్ గారి మాటలు. వాళ్ళ పార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ తిట్టిన తిట్లు బండబూతులు లకారాలతో ఎన్ని పంపించాలి? మీకు పంపిస్తే మీరు పంపించండి సార్ దయచేసి ఆవిడికి. నేను చూసేలండి, మళ్ళీ పంపించేదే ఉంది. మరి ఏంటి సార్, దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా ఎందుకండి అబద్ధాలు పచ్చబద్ధాలు మాట్లాడాలి? అమ్మటి రాంబాబు గారి మీద దాడి అప్రజాస్వామికం దాడి చేసిన వారి మీద చర్యలు చేపడతామంటే పోతుంది కదా. అవును, ఓ మాటతో పోయేదానికి ఆయన ఇట్టన్నా తప్పే, ఆయన ఇట్టన్నా తప్పే, లోకేష్ ఎట్టన్నా కానీ రైటే. వాట్ ఇట్ ఈస్? నాకు అనిపించింది ఆవిడ నేను మాట్లాడుతుంటే వాట్ ఆర్ యూ టాకింగ్ అని అనిపించింది సార్. కాదు చంద్రబాబు నాయుడు గారు అంత దళితమైన ఇంగ్లీష్ నాకు రాదు కాబట్టి అనలేదు సార్ నేను. సరే దాని గురించి మనకు అనవసరం విషయం సార్. ఈ రోజు బడ్జెట్ గురించి మాట్లాడాలి సార్. 5 కోట్ల మంది ఆంధ్రుల యొక్క భవిష్యత్తు, ఏడాది భవిష్యత్తు నిర్ణయించే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఇదే సార్. పయ్యావుల కేశవ్ గారు ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సార్. ఈ బడ్జెట్ ని చూస్తే నిజంగా సార్ 3వ బడ్జెట్ లో కూడా అబద్ధాలు మోసాలే, ఎక్కడా కూడా బుకాయింపులు. బాబు సినబాబు గారికి మాత్రం జాకీలు వేశారు సార్. ఇక